ఈ ప్రపంచానికి ఒక జ్ఞానబోధ చేసిన వాడు, ధర్మపాలన చేసిన వాడు, ప్రపంచానికి ఒక రాజు అంటే ఎట్లుండాలో చూపించిన వాడు, కన్న కొడుకుగా ఏ రకంగా తండ్రి ఆజ్ఞ శిరసావించాలని చెప్పిన వాడు, ఏకపతివ్రతుడు, ధర్మ రక్షణ తప్ప ఇంకోటి ఆలోచించిన వాడు. ఇది హిందువులందరికీ ఈరోజు ఆదర్శం కావాలి. ఈ దేశంలో ఉన్న హిందువులంతా ఐక్యత ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. రామనామం ఉన్నదులే ఈ విశ్వం ఉంటుంది. రామనామం అంతరించిన రోజు ఈ విశ్వం ఉండదు. కాబట్టి హిందూ భక్తులందరూ కూడా ఈ రామనామ స్మరణ చేస్తూ రాముడి ఏదైతే పాలించిండో, అతని ఆశయాలున్నాయో, ఆదర్శాలున్నాయో, ఈ ధర్మానికి ప్రతిగా నిలిచిన రాముడు, ఆ రాముడు ఆశయాలు ముందుకెళ్ళాలి. మరి ఈ ముఖ్యంగా ఈ ఆర్మూరు ప్రాంతంలో ఈ రామనామం ప్రతి ఇంట ధ్వనించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ఇతర మతస్థుల దాడులు, వాళ్ళ రకరకాల హింసించే విధానాలు కావచ్చు, రకరకాల ఈ ధర్మం మీద దాడి చేసే విషయంలో కావచ్చు, ఈరోజు హిందువులంతా ఐక్యతగా ఉండి ఒకటిగా ఉండి ఆ అధర్మవాసులు పరమతస్తులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అందరికీ ఈ సందర్భంగా ఆర్మూరు శ్రీరామనవమి శుభాకాంక్షలు.